నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ ఇందు. ముందుగా హెడ్లైన్స్. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులతో జీవనోపాధి మెరుగు, మంత్రి ఆర్కే రోజా వెల్లడి. భావితరానికి ప్రపంచ స్థాయి విద్య అందాలనేదే మా సంకల్పం. JSW సంస్థ అధినేతలు సజ్జన్ జిందాల్, సంగీత జిందాల్ స్పష్టీకరణ. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కమెంట్స్. రాజకీయ కక్షతోనే చంద్రబాబుని జైలుకు పంపారు. టీటీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని ఆరోపణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సమాజానికి ఉపయోగపడే మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు చేయడం ద్వారా జీవితంలో నైపుణ్యం పెంపు, పురోగతితో పాటు జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో సెట్విన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఉచితంగా శిక్షణ అందిస్తున్న HG మీడియాకు, త్రివేణి ఆర్ట్స్ నిర్వాహకులకు, సహకరిస్తున్న ప్రవీణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 2 రోజుల మెగా మల్టీ స్కిల్ వర్క్ షాప్ లో ఆసక్తి కలిగిన కోర్సుపై అవగాహన పెంచుకొని నిష్ణాతులు కావాలని ఆకాంక్షించారు. రాబోయే కాలంలో భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని, దీనిపై అవగాహన పెంచుకొని అడ్వాన్స్ కోర్సులు చేసి మంచి నైపుణ్యంతో మార్కెట్ డిమాండ్ ని అందిపుచ్చుకోవాలని సెట్విన్ CEO మురళీకుమార్ హితవు పలికారు. చాలామంది యూత్ ఉన్నారు, ఇక్కడికి వస్తారు, మిమ్మల్ని చూసి ఇంకొన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు సార్. డెఫినెట్గా వాళ్ళు సివిల్స్ కూడా ప్రిపేర్ కావాలి. మనం కలెక్టర్ సార్ని డైరెక్ట్ ప్రత్యక్షంగా చూసాము, మనం అయితే బాగుంటుందని ఒక ఇన్నర్ ఇన్స్పిరేషన్ కలుగుతుంది సార్. చెప్పలేము సార్, దీంట్లో ఎంతమంది IASలు IPSలు వస్తారో మనకు తెలియదు సార్. భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని డిఫరెంట్ కాలేజ్ నుంచి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 2 days కారని చాలా శ్రద్ధగా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది కాలేజ్ సిలబస్ కాదు, ఏం కాదు, బలవంతం కూడా ఏం లేదు. మేము పేపర్లు ఇచ్చి ఎవరైతే సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రమ్మన్నాం. సో మాకంతా అర్థమైందంటే మీరు 100% మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీదే వచ్చారు, మీ కాలేజ్ ఫోర్స్ మీద ఇంకోటి ఫోర్స్ మీద రాలేదు నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ 2 days కూడా పిన్ డ్రాప్ సైలెంట్తో మీ 2 days వర్క్షాప్ని మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యుగంలో మొబైల్ ఎంత ఉపయోగాలు ఉన్నాయో అన్ని వ్యసనాలకు కూడా మొబైలే కారణమవుతోంది. అట్లా కాకుండా యువత ఫ్రీ టైంలో వాళ్ళ హాబీస్ వైపు మళ్ళాలని, అది కూడా ఉపాధి కల్పిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ 2 రోజులు వర్క్షాపు అరేంజ్ చేయడం నిజంగా మనకి ఈ తిరుపతికి చాలా గర్వకారణం. ఇటీవల కాలంలో టెక్నాలజీ ఏ విధంగా పోతూ ఉంటే మనము అదే విధంగా వెళ్ళాలి. మనమేదో పూర్వకాలంలో ఉన్నట్లు ఉండిపోతే మనకు జీవనోపాధి కూడా దొరకనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మన స్కిల్స్ని మనం అప్డేట్ చేసుకోగలిగితే ఈ ప్రపంచంలో మనం ముందుంటాం. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో నీ స్కిల్ను డెవలప్ చేసుకోకుండా నేను ఇంజనీరింగ్ చేశాను, మెడిసిన్ చేశాను, ఇంకోటి చేశాను అంటే స్కిల్స్ డెవలప్ కానంత వరకు, ఎటువంటి స్కిల్స్ అవి? సమాజానికి ఉపయోగపడేటువంటి స్కిల్స్ ఉండాలి. సమాజంలో ఏది డిమాండ్ ఉందో దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉండాలి. నీకు సమాజానికి అవసరం లేని స్కిల్స్ ఎన్నున్నా నీకు ఉపాధి దొరకదు. ఈరోజు ఏ విధంగా ఉంది ప్రపంచం, ఆ ప్రపంచం యొక్క నీడ్స్ ఏమి, వాళ్ళ అవసరాలను తీర్చాలంటే నేను ఏ విధమైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా? అటువంటి స్కిల్స్ మనం డెవలప్ చేసుకోగలిగితే తప్పనిసరిగా మీకు ఎదురుండదు, ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ ఇప్పుడు మీకు
భావితరానికి అత్యుత్తమైన విద్యా ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యార్థులకు అందాలనేదే తమ సంకల్పమని, అందుకే క్రియా లాంటి యూనివర్సిటీలో భాగస్వాములుగా ఉన్నామని జేఎస్డబ్ల్యూ సంస్థ అధినేతలు సజ్జన్ జిందాల్, సంగీత జిందాల్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్వవేడు నియోజకవర్గం సిటీ పారిశ్రామిక వాడలోని క్రియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన జేఎస్డబ్ల్యూ అకాడమిక్ బిల్డింగ్ ను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంస్థ క్రియా యూనివర్సిటీలో భాగస్వాములుగా చేరడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఇప్పుడు ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని, విద్యార్థులు ఆయా రంగాలలో ప్రపంచ స్థాయిలో ఎదిగి మన దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి, క్రియా యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిందాల్ దంపతులు క్రియా యూనివర్సిటీలో మొక్కలు నాటారు. Sorry, we got late. A special welcome to Ms. Snehal Nagarsheth, Dean, School of Architecture. Good morning. Baby steps in this. Today he has become today he is the chief of the largest steel plant in the country, overtaking the big ones. Will be one of the founders, supporters for this initiative. అధికార బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. కోంపల్లిలోని తన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, కానీ కేసులకు ఎవరూ దేనికి భయపడనవసరం లేదని అన్నారు. తన భవిష్యత్తుపై కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని, అందుకే పార్టీ రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తెలంగాణ అంతా తిరుగుతున్నానని అన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని అందరం కలిసి అన్ని విధాల అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. తాను ఎవరికి భయపడే వ్యక్తిని కానని అన్నారు. ఇప్పటి వరకు తనకు అండదండలుగా ఉన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై అభిమానంతో విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కూడా క్వశ్చన్ చేసే అధికారం నాకు ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అడుగుతున్నా. మీకు అందరికి ప్లాట్లు వచ్చినాయా? అందరికి వచ్చినాయి. ఇక్కడ అందరికి న్యాయం జరిగినా? ఆగనా, అందరికి న్యాయం జరిగిన ఒక్క నిమిషం అన్న, అందరికి న్యాయం జరిగిందో చెప్పండి. మీరు మీకెళ్ళే స్టార్ట్ చేద్దాం. నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు నేను మీ న్యాయం కోసం మాట్లాడుతున్నా, మీ తరఫున నేను రిప్రజెంట్ చేస్తున్నా, మీ అడ్వకేట్ గా మాట్లాడుతున్నా అన్నప్పుడు నాకు కొంచెమన్నా రిగార్డ్ ఇవ్వాలి కదా అన్నగారు. పార్టీది నేను నిన్న కూడా చెప్పాను, అతి త్వరలోనే చెప్తున్నా. ప్రెజర్ ఎందుకు చేస్తే సందీప్ అన్న ప్రెజరేకే, ప్రెజర్ తో చెమటలు వచ్చేసి ప్రెజర్ వద్దు, కూల్ గా మాట్లాడుకుందాం. నేను తప్పకుండా నీకు ఒకటే చెప్తున్నా, మీడియా కాదు అందరికి నేను న్యాయం చేసే విధంగా పోతా. నాకు ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే బీఆర్ఎస్ లో 2 టికెట్లు అడుగుతలేదు, కాంగ్రెస్ పార్టీలో 3 టికెట్లు తీసుకోబోతా ఉన్నారు. మైనపల్లి మీ స్నేహితుడు నక్కా ప్రభాకర్ ఒకటే. కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు చెప్పిన ఆఫ్ ద రికార్డ్ థర్డ్ పర్సన్స్, నేను ఎవరిని ఇంకా డైరెక్ట్ కలవలేదు. నిన్న జైపూర్ పోతే ఇంకోరినో కలిసినట్టు, మొన్న నేను కుంభకోణం పోతే ఢిల్లీకి వెళ్ళి మన డీకే శివకుమార్ కలిసినట్టు. నేను ఢిల్లీకి పోలేదు, బెంగళూరు పోలే, జైపూర్ వెళ్ళాను. అనుకోకుండా అక్కడ ఏంటంటే ఉన్నారంట
అది దాంతో వీళ్ళకి డౌట్ వచ్చింది, హనుమంతరావు కలుస్తుండేమని. నేను ఓన్లీ కాటు శ్యామ్ బాబా టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్ ఏంటంటే చాలా బిలీఫ్, మా డాటర్ ఇన్ లాక్ మొక్కుండే 18 కిలోమీటర్స్ నడిచింది. వారితో పాటు మా గన్మెన్లు. అదేవిధంగా ఇంకొకటి, మీరు ఎవరినైనా కనుక్కోండి, నాకు ఎందుకంటే ప్రైవసీ లైఫ్ లేదని ఎప్పుడో 100 సార్లు చెప్పాను. నేను ఎక్కడ పోయినా కూడా ఢిల్లీకి ఇండియాలో ఉంటే, అవుట్ ఆఫ్ కంట్రీ అయితే దాదాపు ఈ కరోనా కోవిడ్ వచ్చిన తర్వాత నేను అమెరికాకు పోలే. అంతకుముందు ఎవ్రీ 6 months పోయేవాడిని. ఇప్పుడు 3.5 years అవుతుంది. నేను ఎక్కడ పోయినా గన్మెన్స్ ఉంటారు, నాకు 20 మంది ఉంటారు. ఎక్కడ నేను ఏమైనా చేస్తే బయటపడదా? గన్మెన్లు చెప్పరా? ఇప్పుడు గన్మెన్లకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, మీరు ఎక్కడున్నారు, మీ లొకేషన్ ఏంటి, హనుమంతరావు ఎక్కడున్నారని. ఉట్టిగానే ప్రచారం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, మరి దాంట్లో ఎవరికి అడ్వాంటేజ్? చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ కూకట్పల్లి బాలాజీనగర్ లో ఐటీ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని పాల్గొని వారికి సంఘీభావంగా రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 42 ఏళ్ల ట్రాక్ రికార్డ్ కలిగిన చంద్రబాబు ఏనాడు అవినీతికి పాల్పడలేదని, రాజకీయ కక్షతోనే ఆయనను జైలుకు పంపించారని ఆరోపించారు. ఆయన పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబే కారణమని, ఆయన వల్లే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, అటువంటి నాయకుడిని అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. అక్రమ అరెస్టుకి నిరసనగా బాలాజీనగర్ 105 డివిజన్లో నందమూరి సుహాసిని అక్క గారి ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టాము. సో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఐటీ ఉద్యోగులు. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ ఐటీ ఉద్యోగులంతా చాలా ప్రయోజనం పొందారు. సో బాబు గారికి మద్దతుగా ప్రతి ఒక్కళ్ళు కూడా కథం తొక్కి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ బాబు గారు రిలీజ్ అయ్యేదాకా కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన నిరంకుశత పాలన చేస్తున్నాడు. ఇక్కడ ఆయన రాజకీయ కక్ష సాధింపు బాబు గారి మీద ఇక్కడ అతను ఏ విధంగా అంటే చాలా క్రూరత్వంగా బాబు గారు చేసే డెవలప్మెంట్ తట్టుకోలేక బాబు గారికి వచ్చే ఆదరణ ప్రజల్లో, ఎందుకంటే బాబు గారు భవిష్యత్తు గ్యారంటీ, బాబు గారు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం ద్వారా, అదేవిధంగా మన నారా లోకేష్ గారు యుగలం పాదయాత్ర ద్వారా బాబు గారికి తర్వాత లోకేష్ గారికి వచ్చే ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీ ఎలాగా గెలుస్తుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చాలా దారుణం, దుర్మార్గం, అన్యాయం. ఇది మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. బాలాజీ నగర్లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టాము. మేమందరము ఆయనకి న్యాయం వచ్చే వరకు మేము నిరసన ప్రోగ్రాం చేస్తూనే ఉంటాము. ఆయన ఎంత డెవలప్ చేశారో మన హైదరాబాద్ని మన అందరం చూసాము. ఇప్పుడు విజన్ 47 అని విజయవాడని డెవలప్ చేస్తే వాళ్ళు దారుణంగా అవన్నీ దుర్మార్గంగా నాశనం చేశారు. సో ఈ పాలన ఎట్లాంటిదో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేశారో మీరు చూశారు. ఆయన సీఎం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఎంత దుర్మార్గంగా వాళ్ళు. ప్రతి విద్యార్థికి న్యాయమైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతిరోజు విద్యార్థులతో చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించి ప్రోత్సహించాలని అన్నారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన ఆయన విద్యార్థుల జీవితాశయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం నిర్విరామంగా కృషి చేయాలని, ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పాఠ్యాంశాలలోని వివిధ అంశాలపై అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానం చెప్పడంతో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం, టీచర్లు, సంబంధిత అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు తదితరులు పాల్గొన్నారు. సిలబస్ కన్నా తక్కువ ఉన్న పిల్లలకి తక్కువ స్టాండర్డ్ నేర్పించాలి. లోయెస్ట్ కేటగిరీస్ ఈ గ్రూప్ వాళ్ళకి
ఫిఫ్త్ క్లాస్లో ఉన్న పిల్లలు సెకండ్ క్లాస్కే నేర్పించాలంటే సెకండ్ క్లాస్కే ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆ స్కిల్ రాకుండా ఫిఫ్త్ క్లాస్కి రాదు. అర్థమైందా? సడన్ ఇంప్రూవ్మెంట్ రాదు. అర్థమైందమ్మా? అర్థమైందా? రూమ్ ఉందా? రూమ్ టు రీడ్ ఉందా? అంటే మన లైబ్రరీ ఉందా? ప్రైమరీ వాళ్ళకి ఒకటి మన పిల్లలు జస్ట్ ప్రైమరీలో మనం ఏం చేస్తామంటే ఒక చిన్న గది ఇలాంటి గది వ్యవస్థ ఉందో కూడా పంపిస్తాం. మూడోది అతి కీలకమైన అంశం, చాలాసార్లు మన సమాజంలో మనం మర్చిపోతాం. మా పేరెంట్స్ ఈరోజు చర్చ పెట్టుకుంటాను, బీటెక్ నాటి వచ్చింది అంటారు. మూడో భాగం ఈ తొలి మెట్టులో మా అమ్మలు మా నాన్న స్కూల్లో వాళ్ళు విన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అది కొనసాగుతుందా లేదా, ఇంట్లో వాతావరణం నేర్చుకోవడానికి మనం సరిగ్గా పెట్టగలుగుతున్నామా లేదా, ఇప్పుడు ఒకే పరిమితం అవ్వకుండా ఇంట్లో కొన్ని పుస్తకాలు కొన్ని ఇవి ఇచ్చి వాళ్ళు కంటిన్యూ అవుతుందా లేదా, నిజంగా స్కూల్లో వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా చూసేది ఒక అంశం. రెండోది ఇప్పుడు ఎన్ని వసతులు మనం కట్టుకున్నా ఎంత మేము ప్రయత్నించినా దాని ఉపయోగం ఉందా లేదా మీరు చూసుకుంటే మాకు తెలుసు. అంటే ఈ చర్చ రెండు వైపులు నడవాలి. నేను ఒకటి చేసి ఇదంతా చేస్తున్నాం కదా అని చూపించడం సులభం, కానీ నాకు చేసిన దాన్ని మీకు నచ్చిందా లేదా, మీరు మా కస్టమర్లు అయినట్టే కదా, మీ సంతోషం ఉంటే మీ సంతోషం. ఇది చేయాలి, ఇది చేసుకోండి చెప్పడానికి మీకు అనుమతి లేదు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు పార్టీ ఇన్ఛార్జి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో 11వ రోజు రిలే దీక్షలను భూపేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ చదిపిల్లరాళ్ల శివనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ దీక్షలో కొండయ్య యాదవ్, పాపిరెడ్డి, రాజారెడ్డి, నీలకంఠారెడ్డి, నారాయణరెడ్డి, పల్లా ప్రసాద్, సుబ్బారాయుడు, హుసేన్ పీరా తదితరులు కూర్చున్నారు. కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రిలే నిరాహార దీక్ష కూర్చున్నారు. వారికి భూపేష్ రెడ్డి గారు కండువా వేసి శిబిరంలోకి ఆహ్వానించారు. ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు చాలా నిష్ఠగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, భూపేష్ రెడ్డి గారికి మద్దతుగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతో అంకిత దీక్షతో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తిరిగి చూసినప్పుడు ఏం కాదు. రాబోయే 2024లో కూడా మనం ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు కానీ మంచి పనులు కానీ ఏ విధంగా మన కార్యక్రమాలు చేసినారు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో నిధులకు కూడా ఈరోజు కార్పొరేషన్ని శూన్యం చేసేసినారు. ఇటువంటి పరిస్థితులన్నీ మనము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం పెట్టినాడు. ఆ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాంలో కూడా ప్రజలకు కానీ లేకపోతే ఎవరికైతే మహిళలకు కానీ ఏ విధంగా పెద్దపీట వేసినాడు అనేది కూడా మనము ప్రతి ఒక్క. కుక్కట్పల్లి మండలం శంషీగూడ గ్రామ పరిధి సర్వే నంబర్ 57లో ప్రైవేట్ భూమిలో కొందరు కబ్జాదారులు పట్టపగలే రెచ్చిపోతున్నారు. స్థానిక సివిల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు భూమి యాజమానులకు అనుకూలంగా వచ్చిన ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా దౌర్జన్యాలకు పాల్పడుతూ కబ్జాలు ప్రయత్నిస్తున్నారు. చట్ట ప్రకారం పోలీసు అధికారులు కేసు నమోదు చేసిన అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించినా ఖాతరు చేయకుండా దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారు. ఎల్లమ్మబండ చౌరస్తాలోని పి కృష్ణప్రియకు చెందిన ప్రైవేట్ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి తల్వార్లతో హంగామా చేస్తూ సెక్యూరిటీ సిబ్బందిని, భూమి యాజమానులను చంపేస్తున్నారని బెదిరిస్తున్నారు. భూమి యాజమానులు తమ భూమి చుట్టూ టీన్ షీట్స్తో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా శనివారం మరోసారి కబ్జాదారులు 100 మంది రౌడీలతో దౌర్జన్యంగా వాటిని తొలగించి దాడులకు పాల్పడ్డారు. బాధితులు, భూ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బతుకమ్మ పండుగ గోదాకృష్ణ ఫంక్షన్ ముందు ఉన్న సైటు మా సార్ వెంకటేశ్వరరావు సార్ ఇది. మేము రేకులు వేద్దామని మొన్న ఒక 2 months కింద రేకులు వేద్దామని రేకులేనికి వెళ్తే అక్కడ వాళ్ళు దౌర్జన్యం చేశారు. నర్సింగ్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, సత్యనారాయణ యాదవ్ మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. అయితే మేము కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్తే మాకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది, పొల్యూషన్ ప్రొడక్షన్ కూడా ఇచ్చింది. అయితే మేము రేకులు వేసుకుందామని ఆ చివరికి వెళ్ళి ఇదంతా రేకులు బాగానే వేసుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి నర్సింగ్ యాదవ్ వీళ్ళంతా మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు అని చెప్పి మేము ఒక 1 month కింద కుక్కడపల్లి మన గుట్ట పిఎస్లో కంప్లైంట్ పెడితే ఎఫ్ఐఆర్ బుక్ అయింది వాళ్ళ మీద. సరే అని చెప్పి కొన్ని రోజులు ఆగాము. మళ్ళీ సెకండ్ టైం కూడా మా పని మేము చేసుకుందామని వెళ్ళేసరికి ఆ రోజు కూడా ఇట్లా దౌర్జన్యం చేసి రాళ్లతో కొట్టిరు మమ్మల్ని అందరినీ. మళ్ళీ వెనుకకు వచ్చినాం. ఆ రోజు కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయింది రెండోసారి కూడా. ఈరోజు మూడోసారి కూడా అట్లనే చేసినాము. మా పని మేము చేసుకుని పోతుంటే వాళ్ళు దౌర్జన్యం చేసి ఇగో దెబ్బలు చూడండి, చేతికి దెబ్బలు, ఏదమ్మా ఇగో ఈమెకి దెబ్బలు, నీ నెత్తి చూపామా, ఇగో 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 ఈమెకి నెత్తి వాళ్ళు కొట్టారు సత్యనారాయణ యాదవ్. ఇగో ఈమెకి దెబ్బలు, ఆ కాళ్ళకి దెబ్బలు. మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తలేరు సార్. మా పని మమ్మల్ని 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇతరుల పేరుపై మార్పిడి చేయడమే కాకుండా తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సేవాలాల్ తండకు చెందిన పలువురు గిరిజన కుటుంబాల వారు ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం 61 సర్వే నంబర్లో గల 6.5 ఎకరాలను 60 ఏళ్ల క్రితం తమ 12 కుటుంబాలకు ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. కాగా 5 నెలల క్రితం ఆ భూమిని అదే గ్రామానికి చెందిన లకావత్ తులసి నాయక్, గంగయ్య నాయక్, బుల్లిపేరిట నాయబ్ తహసీల్దార్ ఆర్ఐలు మార్పిడి చేశారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను అడగగా తహసీల్దార్ ఆర్ఐ వచ్చి విచారణ జరిపి తప్పు జరిగిందని సవరిస్తామని అన్నారు. అయితే సంబంధిత నివేదికను జిల్లా కలెక్టర్కు పంపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. 5 నెలలు గడుస్తున్నా తమ పేరుపై మార్పిడి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన నాయబ్ తహసీల్దార్ ఆర్ఐలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గణేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళనలో లకావత్ చిన్నమున్న, లకావత్ పెద్దమున్న, రాజు, శ్రీనివాస్, దేవయ్య, రవి, రామ్జీ నాయక్, మంగమ్మ, మన్నెమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. అప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్ఐని వెంటనే రావాలి 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 పట్టాలు ఇచ్చిన ఆర్ఐ గారిని వెంటనే, దొంగ పట్టాలు ఇచ్చిన డిటి సార్ని వెంటనే రావాలి 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 సస్పెండ్ చేయాలి, వెంటనే ದಿಮ್ಮಿನಾರ್ ಗಾಂಕೋ ಇದೆ ಈ ದೊಂಗ ಸಾಕ್ಷ್యం ಈ ತಿನ್ನೋ ಜನ రిపోర్టర్ రాలే మీది అని తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిని వెంటనే రావాలి రావాలి తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను వెంటనే. ఇది ఏ సెక్షన్ లో కూడా ముట్టలేదు సార్. ఇందులో మేము దున్నుతున్న భూమిని మా కాస్తువ చేపి రాయమని చెప్పి మేము ఇది మళ్ళీ ప్రభుత్వానికే చెందాలి భూమి అని చెప్పి రాసిన ఇలా రాసిరు. మళ్ళీ ఈ ఫైలు క్యాన్సిలేషన్ కోసం చేసిన ఫైలు ఇంతవరకు ఏ సెక్షన్ లో లేదు. ఇది ఉంది సార్, మీకు నిన్న ఇచ్చినాము. మీరు ఇవ్వకపోతే సార్ మీ ఇంతమంది కుటుంబాలు మేము ఇక్కడనే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పోతే మాకు ఇది రాలేదు, ఈ రిపోర్ట్ రాలేదని చెప్పి చూడండి సార్. ఆర్ఐ గారు ఏమంటున్నారు, మీరు ఎక్కడికి పోతే అక్కడికి పోండి, మీరు ఏం చేసుకుంటున్నారు అంటున్నారు.
గిఫ్ట్ గత 5 నెలల నుండి సేవల సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని, ప్రతి నెల 23వ తేదీన వృద్ధులకు పింఛన్లు అందిస్తామని జేఎల్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ చిప్పలపల్లి గ్రామానికి చెందిన జూకంటి లలిత రాఘవరావు ట్రస్ట్ వ్యవస్థాపకుడు జూకంటి వెంకటేశ్వరరావు 5 నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు జేఎల్ఆర్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల 23వ తేదీన వృద్ధులకు పింఛను అందిస్తూ సేవా తత్వాన్ని చాటుకుంటున్నారు. జూకంటి నిర్మల, ఆమె కుమారుడు శృతీష్ రావు, శ్రీజ, కుమార్తెలు దడిగల శ్వేతా శ్రవణ్ కుమార్, ఎర్రవల్లి శృతి అరవింద్ ట్రస్ట్ సభ్యులు కలిసి 25 మంది వృద్ధులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జూకంటి సుధాకర్ రావు, జూకంటి రవీందర్ రావు, పుర్రం చంద్రారెడ్డి, జూకంటి ప్రమోద్ రావు, కొండం వేణుగోపాల్ రెడ్డి, జూకంటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. जोहार ఓకే ఓకేనా కొంచెం మంచిగా మంచిగా నెలకు ఇస్తామని అనుకుంటున్న పింఛన్స్ నెలకు తప్పనిసరిగా ఇస్తా. ఎందుకంటే కొంచెం మాకు ఇక సరిగా సహకరించక ఈ 4 నెలలు వాయిదా పడ్డది. ఈ 4 నెలలు ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. పిల్లలు కూడా పిల్లలు కూడా జూకంటి లలిత రాఘవరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల పింఛన్స్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇవ్వబడతాయి. మా నాన్న కల్లా ఖచ్చితంగా నెరవేరుస్తామని మేమందరం అనుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుండి మా తాత నాన్నమ్మ గారి పేరు మీదుగా మా నాన్న కొనసాగించారు. నంద్యాల జిల్లా చాగల్లమర్రి అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండ సాయి సుదర్శన్ రావు పిలుపు మేరకు పులివెందుల హీరో మహేష్, హరి నటించిన మా ఊరి సినిమా టీం సందడి చేయనుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చాగల్లమర్రి గ్రామానికి రానున్నారు. ఈ సందర్భంగా హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ చాగల్లమర్రి అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండ సాయి సుదర్శన్ రావు, నాసిర్ పఠాన్, దొడియం చిన్న సుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు తమ చిత్ర టీం కలిసి సందడి చేయనున్నామని తెలిపారు. ఆయన అందరికీ నమస్కారం. తొందరలోనే మన చాగలమర్రికి కలుద్దాం మా ఊరి సినిమా టీంతో. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ మ్యాటరు, చాగలమర్రి మండల పరిసరాలలో ఎవరైనా సరే శుభకార్యక్రమాలు కానీ, వర్ధంతులు కానీ,
తద్దినాలు కానీ జరిగేటప్పుడు అన్నాలు మిగులుతాయి కదన్నా, ఆ అన్నం మిగిలిన అన్నము అనాథాశ్రమం పంపించడానికి ఒక అడ్రస్ చెప్తా చూడన్నా. అనాథ రక్షక సేవా ఫౌండేషన్ అని ఆ ఫౌండేషన్ పంపించండి అన్న. అక్కడ అనాథ వాళ్ళు ఉన్నారు. మీరు మిగిలే ఆ వేస్ట్ ఫుడ్ వాళ్ళకి ఇస్తే 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. ఇది మంచి మనకు డబల్ అయి వస్తుంది, మన ఫ్యామిలీకి వస్తుంది. సో అందరూ ఫాలో అవ్వండి అన్న. వాళ్ళ నెంబర్ కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెప్తాను చూడన్నా. సరే మెన్షన్ చేస్తానన్న. వాళ్ళ హెడ్ వచ్చేసి వల్లంకొండ సాయి సుదర్శన్ రావు గారు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంకొకటి ఆయన నెంబర్ కూడా వచ్చేసి చెప్తాను, 863900442099. ఇంకో నెంబరు 48340319. ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి అన్న. అనాథ పిల్లల్ని కొంచెం కాపాడుకుందాం. మీరు వేస్ట్ అయ్యే ఫుడ్ని ఒక 10 మందికి భోజనాలు పెట్టిన వాళ్ళు అవుతారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులతో జీవనోపాధి మెరుగు, మంత్రి ఆర్కే రోజా వెల్లడి. భావితరానికి ప్రపంచ స్థాయి విద్య అందాలన్నదే మా సంకల్పం. JSW సంస్థ అధినేతలు సజ్జన్ జిందాల్, సంగీత జిందాల్ స్పష్టీకరణ. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కమెంట్స్. రాజకీయ కక్షతోనే చంద్రబాబుని జైలుకు పంపారు. టీటీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని ఆరోపణ. ఇది వాల్టి న్యూస్. నేను మీ ఇందు, సైనింగ్ ఆఫ్.